సో, ఈరోజు మనం డిస్కషన్ చేసే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు నిత్యం గూడా ఈ 2025లో చాలా మందికి అనారోగ్య సమస్యలు గావచ్చు, అలాగే నిత్యం గూడా తెచ్చిన ఏమంటారు అప్పు కట్టలేకపోవటం, లేదా ఈఎంఐస్ కట్టలేకపోవటం ఇలాంటి ఇబ్బందులు చాలా ఉంటున్నాయి. సో, ఇక్కడ మనం జేయాల్సిందేంటంటే, ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది ఎందుకు జరుగుతుంది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, సెకండ్ అంటే ధనస్థానము, 11 లాభస్థానం. ఈ 2 స్థానాలలోనే మనం కాలిక్యులేషన్ చూస్తుంటాం. కానీ ఒక్కసారి ఆలోచించాల్సిందేంటంటే, సెకండ్ హౌస్ గాని, 11థ్ హౌస్ మీద గాని చెడు గ్రహ దృష్టి ఉండటం వల్ల, లేదా చెడు గ్రహాలు కూర్చోవటం వల్ల, అలాగే షష్టమాధిపతి సిక్స్త్ హౌస్ లార్డ్ గాని వీక్‌గా ఉన్నాడా? సిక్స్త్ హౌస్ లార్డ్ 8థ్, 12థ్‌లో మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అంటే మనం సంపాదించుకుంటాం, చేస్తాము. అది వేరే డిఫరెంట్ అది. బట్ ఇక్కడేంటంటే, మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఆ యొక్క దశాంతర దశలలో కొన్ని రోజులు ఇప్పుడు నా దగ్గరికొచ్చేటప్పుడు వాళ్ళు చెప్తారు పాపం. గురువుగారు మేము కొన్ని రోజుల దాకా బాగున్నాం, మంచిగా కట్టాము, చేసుకున్నాము. ఉన్నట్టుండి సడెన్ డౌన్‌ఫాల్ ఎందుకయింది అంటే, వాళ్ళు ఫస్ట్ ఏం ఆలోచిస్తారంటే, మా మీద ఏమో జేసిర్రేమో ఎవరన్నా నాకు పడినోళ్ళని. అది ఒక కామన్ ఆలోచన ఫస్టయితే. ఉన్నట్టుండి అనారోగ్య సమస్యలొచ్చాయి. ఉన్నట్టుండి అప్పుల పాలైపోయాము. ఇదంతా గూడా ఎందుకు జరుగుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు థర్డ్ హౌస్ గాని, సిక్స్త్ హౌస్ గాని, ఎయిత్ హౌస్ గాని, 12థ్ హౌస్ గాని 3, 6, 8, 12 స్థానాలకు అధిపతుల యొక్క దశ, అంతర్దశ గాని ఏదైనా ప్రారంభం అయ్యిందా? ఇప్పుడు మూడో ఇంటికి అధిపతి దశాంతర దశ స్టార్ట్ అయింది. ఆయన వీక్‌గా ఉన్నాడంటే సొసైటీలో ఏం చేస్తారు? నీ దగ్గర డబ్బులు తీసుకుంటాడు, ఆడు పారిపోతాడు. లేదంటేనేమో నా దగ్గర లేవురా బయ్ నేను కట్టా ఏం చేస్తావు అంటాడు. లేదంటే పెద్ద మనుషులతోటి నీ మీద ప్రెషర్ పెట్టిస్తారు. "ఏయ్! వాడిని ఇబ్బంది పెట్టకంటాడు." అదే నీకు సిక్స్త్ హౌస్ లార్డ్ అంటే ఆరో ఇంటికి అధిపతి యొక్క దశాంతర దశ నడుస్తుంది అన్నప్పుడు ఏమైతది? అక్కడ నువ్వు ఏదో ఒక రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లేదా రాంగ్ టైమ్‌లో ఏదో ఒక బ్యాడ్ డిసిజన్ తీసుకోవటం. అంటే ఆలోచించకుండా డబ్బు అక్కడ పెట్టేయటం, లాస్ అయిపోవటం. అక్కడ అప్పుల పాలైపోవటం. అక్కడి నుంచి మానసికంగా నువ్వు ఇబ్బంది పడుకుంటూ హెల్త్ ఇష్యూస్ తెచ్చుకొని హాస్పిటలైజేషన్. అలాగే ఎయిత్ హౌస్ ఉంది. ఇప్పుడు ఎయిత్ హౌస్ దశాంతర దశ నడిచినప్పుడు ఏమైతది? నువ్వున్నావు. నువ్వు హస్బెండ్, వైఫ్ ఉన్నారు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? మీ ఆమెకు చెప్పకుండా నువ్వు ఒకరికి పైసలు ఇస్తావు, వాడు ఎగ్గొట్టేస్తాడు. ఏంటంటే నీ నీ దగ్గరున్న ఆహ్, నీ నీ ఓన్ సేవింగ్స్ ఎవరికొకళ్ళకి ఇయటం, నమ్మినోళ్ళకి చుట్టాలు కావచ్చు, నీకు చాలా బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉన్నోళ్ళకి ఇవ్వటం, వాళ్ళు నిన్ను మోసం చేయటం. ఎప్పుడైతే ఎయిత్ హౌస్ లార్డ్. లేదనుకుంటేనేమో కొంతమంది డబ్బులు ఈళ్ళ యొక్క దశాంతర దశ నడిచినప్పుడు కొంతమందికి డబ్బులిస్తారు. ఆ దశాంతర దశ నడిచినప్పుడు ఏమైతదో తెలుసా? ఎయిత్ హౌస్ గాని, వాడు నిన్ను చంపడానికి కూడా వెనకాడడు. వీడికి పైసలేం కడతారా బేగనే గాక నాకేంది తలకాయ నొప్పి నీ యమ్మ సంపేద్దాం, ఏదో ఒకటి చేసేద్దాం అన్న ఆలోచన పోతది. తెలుసా? ఇలాంటి దశాంతర దశలుంటాయి. అలాగే 12 ఇంటికి అధిపతి ఉన్నాడు. నిత్యం కూడా నీకొచ్చిన డబ్బులన్నీ హాస్పిటలైజేషన్. ఇంట్లో ఎవరో ఒకళ్ళు హాస్పిటల్‌లో పడటం, ఆ డబ్బులు హాస్పిటల్‌కి ఖర్చు పెడుతూనే ఉండాలి, పెడుతూనే ఉండాలి. లేదంటే అబ్రాడ్‌లో ఉన్నాడు. వాడికి అబ్రాడ్‌లో నిందలు పడటం. లేనిపోని నువ్వు చేయని దానికి కూడా నీకు నింద పడటం. అలాంటివి జరుగుతాయి. కాబట్టి ఇది ఆస్ట్రాలజీ అనేది, జ్యోతిష్యము, న్యూమరాలజీ అనేది ఒక ప్యూర్ సైన్స్. అది పూర్తి నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే మీ లైఫ్‌ని నైట్ మనం మార్చుకోవచ్చు. అంటే మహిమలేం చెడిపోవు. ఆ ప్రికాషన్స్ తీసుకొని బిహేవియర్ ప్యాటర్న్ మార్చుకుంటే లైఫ్ టైమ్ సక్సెస్ ఉంటుంది. సో, మరి మనం ఏం చేయాలి గురువుగారు ఇక్కడ మాకు ఇబ్బందులు ఉండొద్దు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రతినిత్యం గూడా మంగళవారము మనం మంగళవారం ఏం చేయాలంటే గ మనకి హనుమాన్ టెంపుల్‌లోని గణపతి గూడా ఉంటారు కాబట్టి, గణపతి తండ్రికి ఓ జిలేబీ పెట్టండి. ఏదైతే యెల్లో జిలేబీ వస్తది. యెల్లో జిలేబీ పెట్టండి. అలాగే మనం ఏం చేయాలి అంటే, పూరి ప్రిపేర్ చేసుకోవాలి. పూరి ప్రిపేర్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఆ పూరి పిండి అంటే అది పూరి పిండి కలుపుతుంటాం కదా! ఆ కలిపేటప్పుడు ఏం చేయండి అంటే దాంట్లో కొంచెం బెల్లము, కొంచెం లైట్‌గా ధనియాల పొడి దాంట్లో వేసి దాన్ని మంచిగా మిక్స్ చేసి పాలు కలపకండి మళ్ళీ దాంట్లో. కొంతమంది పాలేసి ఇస్తా ఉంటారు పిండిల. పాలెయొద్దు. సో, దాన్ని మంచిగా కలిపి దాంతోటి పూరి ప్రిపేర్ చేయండి. అలాగే ఆలు కర్రీ ఏదైనా ప్రిపేర్ చేయండి. మంచిగా ఆలు బేసన్ అంటాం కదా! శనగపిండి బేసన్ పిండేసి చేస్తారది. మంచిగా ప్రిపేర్ చేయండి. కనీసం ఒక నలుగురికి ఒక 4 పూరీలు చేయండి. దానిలో కర్రీ కొంచెం పెట్టండి. నీకు కుదిరినప్పుడల్లా అంటే కంటిన్యూ మాత్రం 21 వీక్స్ చేయాలి. అంటే మనకి 21 వారం చేయాలి. కంటిన్యూ మంగళవారం అంటే లేడీస్ ఉన్నారు అంటే కొంచెం వాళ్ళకి ఇబ్బందుంటే మళ్ళీ కంటిన్యూ చేసుకోండి. మీది అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే గణపతికి కూడా యెల్లో కలర్ మనకి జిలేబీ అక్కడ సమర్పించాలి. అక్కడేం జేయాలి అంటే మనం నెయ్యితో దీపం పెట్టండి. ఆ దీపం పెట్టేటప్పుడు గూడా ఏం చేయండి అంటే, ఒక 5 మిరియాలు తీసుకోండి. 5 మిరియాలు తీసుకొని, ఆ మిరియాలు దాంట్లో ప్రమిదలో వేసేసి, ఆ నెయ్యితో అక్కడ
తండ్రికి దీపం పెట్టండి. ఈ అప్పులు గాని, ఈ అనారోగ్య సమస్యలు తీసే తండ్రి అని చెప్పి కోరుకొని మంచిగా అక్కడ కూర్చొని ఒకవేళ హనుమాన్ చాలీసా చదవగలిగితే చదవండి. అయితే మనం అక్కడ గుళ్ళో పూజ చేసిన తర్వాత బయటకొచ్చిన తర్వాత ఈ పూరీలు ఎవరికైనా పేదవాళ్ళకి పంచేయండి. ఓ నలుగురికి ఇవ్వండి. 21 వీక్స్ ఇవ్వండి. తర్వాత నెలలో ఒక్కసారైనా చేయండి. నెలలో ఒక్కసారైనా చేస్తుండండి. మనకి జీవితంలో నేను ఇప్పటికి నేను చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నాకు ఇవి చేసి మనం లాభం పొందాం కాబట్టి మీకు చెప్తాం రెమెడీస్ అని. కాబట్టి అది మనకేంటంటే ప్రతినిత్యం మనం ఉన్నన్ని రోజులు ఒక రెమెడీ అనేది ఇప్పుడు మన ముస్లిం సోదరులు ఉన్నారు. ఆళ్ళు ఫ్రైడే వచ్చిందంటే కంపల్సరీ ఎక్కడ ఎన్ని కరోడ్పతి అయినా ఏదైనా సరే గానీ నమాజ్ చదవాల్సిందే. మన క్రిస్టియన్ సోదరులు ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటి సండే వచ్చిందంటే వాళ్ళకి హెల్త్ ఎట్లున్నా సరే గానీ వాళ్ళు చర్చ్‌కెళ్ళాల్సిందే. కాబట్టి మనం కూడా ఏంటంటే ఒకటి ఆ అలవాటు అనేది చేసుకోవాలి. నీకు కుదిరినప్పుడల్లా మంగళవారం చేస్తుంటావు. ఒక 21 వీక్స్ చేసినావు. తర్వాత నెలలో ఒకసారి చెయ్యి. అట్లా చేస్తుంటే నీకు జీవితాంతం అనారోగ్య సమస్యల దగ్గరికి రావు. అలాగే నీకు అప్పులనేవి పెరగవు. అప్పులు తీర్చుకుంటూ మంచిగా ఒక జీవితంలో స్థిరత్వాన్ని తెచ్చుకుంటావు. కాబట్టి ఈ రెమెడీ 12 రాశులలో ఎవ్వరైనా వాళ్ళు చేయొచ్చు. ఇంకా బెస్ట్ రెమెడీస్ తెలుసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే ఇంకా బెస్ట్ రెమెడీస్ చేసుకొని అతి శీఘ్రంగా మన జీవితంలో మన సక్సెస్ అనేది పొందొచ్చు. సో నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. సో చాలామంది ఏంటంటే 2025లో గాని అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే మీకొకటే నేను చెప్పేదేంటంటే ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు. రాహు ఏంటిది మంత్రం, తంత్రంతోటే మనం ఆయనను వశం చేసుకోగలుగుతాం తప్ప పూజలు అది గూడా జేయాలి గానీ సో తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు. అందుకనే మనం ఏం జేస్తాం నల్ల పిల్లి అడవి పిల్లి ఉంటది. నల్ల పిల్లి, అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు. తాంత్రిక పీడలుండొద్దు, నరదృష్టి ఉండొద్దు. ఎక్కడికెళ్ళినా సరే గానీ ప్రతి కార్యంలో విజయం ఉండాలి, వశీకరణం కలగాలి. నా ఇంట్లో ఎవరికి గాని అనారోగ్య సమస్యలు రావద్దు, ఎలాంటి పీడ ఉండొద్దు, నరఘోష ఉండొద్దు, తాంత్రిక పీడ ఉండొద్దు అంటే పిల్లిమాయ మీ ఇంట్లో పెట్టుకోండి. దాన్ని మన దగ్గర సంస్థలో దొరుకుతుంది. మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు, మంచి ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర దొరికే జనధన ఆకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం. ఆ జనధన ఆకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్‌లో గావచ్చు, జాబ్‌లో గావచ్చు ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది. జనాకర్షణ, ధనాకర్షణ, ధనలాభము, ఆకస్మిక ధనలాభం కూడా లభిస్తుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంట్లో స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము, అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా కాలసర్ప దోష నివారణం గానివ్వండి, పితృదోషం, మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ 3 వస్తువులు గూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళకి తెలుసు దాని శక్తి ఏంటిదనేది. కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చండీ హోమం చేసి. అది మనకు పంపియటానికి 10-11 డేస్ పడుతుందిప్పుడు. సో ఎవరైనా సరే గానివ్వండి, జనాకర్షణ, ధనాకర్షణ, తాంత్రిక పీడలు ఉండొద్దు, వాస్తు దోషం ఉండొద్దు అంటే 3 వస్తువులు పెట్టుకోవచ్చు. లేదు ఒకటొకటి తీసుకుంటాం గురుగారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్నా మీరు సంస్థకు కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 2025లో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతోటి అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.